ఓం విద్యాజ్ఞాన వికాస భాస విదిత వాగీశ్వరీ భారతి సద్యస్ఫూర్తి ప్రభావతత్వ పరమానందానుభావాన్మతి ఆద్య బ్రహ్మ పరాపరాత్మక విభేదాలేశ భేదాకృతి సద్యోజాత మనో వికాస సుమతి శ్రీలాలితాం భావయే. విద్యా విశారద, ప్రజ్ఞా ప్రకాశద, ధ్యాన ప్రసన్నద, భక్తి ప్రభావద, మోక్ష ప్రసాద అయినటువంటి ఆ సర్వ పర్వతకి శతసహస్ర వందనాలు. ఈ లలితా సహస్రనామాల పరంపరలో కపర్దినీ విద్యను వివరించడం పూర్తయింది కింద నామాలతోటి. సర్వకామ్య సిద్ధమై అన్ని కోరికలను ఇచ్చేది పరమేశ్వర స్వరూపమై భవబంధాలను తెంచి మోక్షాన్ని ప్రసాదించేదిగా కపర్దినీ విద్య ప్రసిద్ధమైంది. సర్వ కళలకి నిధిగా కళానిధి, భావకళాస్వరూపిణి, రసజ్ఞాన స్వరూపిణి, సృష్టిని పోషించేది, పురాతనమైనది పురాతన, సర్వుల చేత పూజింపబడేది పూజ్య, పూజ్యభావాన్ని కలిగించేది దేవి అని వర్ణించాయి ఆ నామాలు. పరమోత్కృష్టమైనటువంటి జ్యోతిస్వరూపిణి పరంజ్యోతి అని, పరమే ప్రధాన స్థావరంగా కలిగినది పరంధామ అనేది, అదే మార్గమైనది. సూక్ష్మమూలమైనటువంటి పరమాణు స్వరూపమైనది పరమాణు అని, పరమైన వాటికన్నా ఉత్తమమైన స్థితి కలిగేది పరాత్పర అని, పరబ్రహ్మస్వరూపిణి అని, పాశాన్ని ధరించిందని, పాశహంత్రి పాశాలను హరించేదని, ఐహికమైనటువంటి పాశాలను ఛేదించి మోక్షాన్ని ఇవ్వగలదని, అన్ని దుష్ట మంత్రాలని శక్తుల్ని నిర్మూలించి భక్తుల్ని రక్షించేదని, పరమంత్ర విభేదిని అని, స్వపరభేదం లేనటువంటి అద్వైత బుద్ధిని ప్రోత్సహించేదని, తనను జపించిన వారికి పరుల వలన ఎట్టి భయం లేకుండా కాపాడేది అని పరమంత్ర విభేదిని అంటే. ఆ విధంగా దేవిని అభివర్ణించాయి కింద 7 నామాలను. సూక్ష్మం నుంచి బ్రహ్మం వరకు దివ్యమైన తేజస్సుగా, నవ్యమైన మార్గంగా, సవ్య జ్ఞానంగా, భవ్య గమ్యంగా నిలిచి భక్తుల్ని దుష్టశక్తుల నుంచి సదా సంరక్షిస్తుంది దేవి అనేటువంటి దివ్యమైన జ్ఞానోపదేశం కూడా ఆ నామాల్లో గమనించదగినటువంటి విశేషం. పరమాణువు నుంచి పరబ్రహ్మ వరకు అంతా ఆమె లీలా విలాసాలే. ఆ విలాసాల విన్యాసాలే కొనసాగుతున్నాయి వచ్చే కొన్ని నామాల్లో. అందులో మొట్టమొదటిది మూర్త అనే నామం. ఈ మూర్త అంటే మూర్తి లేదా రూపం కలిగినది అని అర్థం. దీనికి భావార్థ శ్లోకం పృథ్వ్యాపాగ్ని పరీత తత్వవిదస్థూరాత్మకారిణీ నామానేక స్వరూప శోభిత గుణాలంకార సద్వేషిణీ సర్వజీవ ప్రధాన రూప విమలాకారాల సద్రూపిణీ మూర్త స్ఫూర్తియుత సుకీర్తిమహిత సిన్నీపురీ శారదా. పృథ్వ్యాపాగ్నిపరీత తత్వవిద స్థూలాత్మక ఆకారిణి అన్నారు. అంటే పృథ్వీ, భూమి, జలము, అగ్ని మొదలైనటువంటి పంచభూతాలతోటి, పంచతత్వాలతోటి చేయబడినటువంటి స్థూల రూపంగా చూడబడేది. నామానేక స్వరూప శోభిత గుణాలంకార సద్వేషిణి అన్నారంటే అనేక నామాలతో, రూపాలతో, గుణాలతో శోభించేటువంటి ఆకారము, వేషములు కలిగినది. సర్వజీవ ప్రధాన రూప విమలాకారాల సద్రూపిణి అన్నారంటే జీవులందరిలోనూ ప్రధానమైన రూపంగా నిర్మలమైన ఆకారం కలిగినది, స్ఫూర్తితో ఉన్నది. మూర్తి మూర్త స్ఫూర్తియుత సుకీర్తి మహిత అన్నారంటే స్ఫూర్తితో నిండి ఉన్నటువంటి కీర్తి కలిగినటువంటి సగుణ రూపమైనటువంటి ఈశ్వరి అని అర్థం. ఈ పంచభూతాత్మకమైనటువంటి సృష్టి స్వరూపమే దేవి. తాను చేసిన సృష్టికి రూపకల్పన చేసి ఆ రూపాలన్నీ తానే అయ్యి తనలోనే ఆ రూపాలన్నీ నింపుకున్నది దేవి కనుక ఆమెకు ఒక మూర్తి, ఆకారం, స్వరూపం ఉన్నాయి అని అర్థం. రూపద్వస్తు మూర్తమ్మై
అర్థం. అంటే రూపం ఉన్నటువంటి వస్తు విషయాలు మూర్తము అంటారు వాటిని. పంచమహాభూతాలు ఆకారం కలిగి ఇంద్రియాలకు గోచరించేవన్నీ మూర్తాలే. దేవి యొక్క స్థూల రూపం మూర్తము అని భావం దీంట్లో. అంటే దేవి యొక్క స్థూల రూపం అంటే సగుణ రూప వర్ణన ఈ లలిత సహస్రనామాల్లోనే మొదటి నామాల్లో కొన్నింటిలో వచ్చింది. అంటే దేవిని ఒక 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 స్త్రీ రూపంలో, ఒక సగుణ రూపంలో అవయవాలతో ఉన్నట్టుగా చూపిస్తున్నది, అది మూర్తం అని అర్థం. అలాగే మొట్టమొదటి నిర్గుణ పరబ్రహ్మ, గుణాలు లేని పరబ్రహ్మ యొక్క సగుణ రూపం దేవి కనుక ఆమె మూర్త అని మూర్తి కలిగినది అని భావం. ఇక బహిర్యాగంలోనూ స్థూలమైన పూజల్లోనూ విగ్రహాలు మొదలైనటువంటి సాకార స్వరూపంగా, ఉపాస్య రూపంగా దేవి పూజింపబడుతుంది. అంటే ఆ రూపంలో భక్తుల చేత పూజలు అందుకొని భక్తులను సంరక్షించే దేవి అని భావం. ఈ మహాభూతాలు పంచీకృతం అంటే 5 చేయబడితే ఆ రెండు ఒకటి కలిసిన తర్వాత ఒక భూతం మిగతా 4 ఒక భూతం సగభాగం, మిగతా 4 భూతాలు మిగతా సగభాగంగా ఉండి దాన్ని పంచీకృతం అంటారు. ఈ పంచీకృతంగా చేయబడినటువంటి మహాభూతాలు మూర్తములు అని చెప్పబడింది. కాబట్టి ఆ పంచభూతాల స్వరూపమైనది దేవి అర్థం. అలాగే భగవద్గీతలో అంటాడు కదా, 3 రకాల పురుషులు ఉన్నారని చెప్పాడు కదా, క్షరపురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు అని. ఆ క్షరపురుషుడు అని చెప్పబడేది ఈ మూర్తి స్వరూపమై నామరూపాత్మకమైనటువంటి పరబ్రహ్మ, అదే దేవి అని అర్థం. అలాగే పరబ్రహ్మ సంకల్పాన్ని సఫలం చేయడానికి కోసం అని చెప్పి దేవి ముందుగా అవ్యక్తమై శూన్యమైన చోటు నుంచి పరమైన ఆకాశాన్ని తన అంశగా రూపొందించింది. దాని నుంచి తత్వాలుగా మారుతుంది, తనే మారుతుంది. తర్వాత మహత్తు అవుతుంది. ఆ మహత్తు అయిన తర్వాత త్రిగుణాత్మకమైన అహంకారం అవుతుంది. ఈ అహంకారం తర్వాత పంచభూతాలుగా ఏర్పడుతుంది. దాంట్లో నుంచి నామ రూప శబ్దాలు ఇవన్నీ ఆ విధంగా మారుతుంది. ఆ దేవియే మారుతుంది, ఆ శక్తియే మారుతుంది. ఇలాగా అలా అవ్యక్తం నుంచి అనేక మార్పులు పొందుతూ ఒకే సమయంలో అన్ని స్థితుల్లోనూ కూడా పరముగా అంటే అమూర్తంగా, రూపంగా అంటే మూర్తంగా ఏకకాలంలో ఉండడమే దేవి యొక్క విశేష లక్షణం. అది ఆ విధంగా దేవి మూర్త, అమూర్త లేదా వ్యక్తావ్యక్త స్వరూపిణి అని చెప్పుకోవచ్చును. అంటే వ్యక్తమైనప్పుడు రూపం కలిగి ఉంటుంది, అది మూర్త. అవ్యక్తమైనప్పుడు రూపం లేకుండా ఉంటుంది, అది అమూర్త, అది అవ్యక్త. అలా దేవి ఏకకాలంలో మూర్త, అమూర్త, వ్యక్త, అవ్యక్త, సగుణ, నిర్గుణ, సాకార, నిరాకార ఈ విధంగా ఒకే సమయంలో ఒకే కాలంలో రకరకాలుగా పరస్పరం వ్యతిరేకంగా ఉన్నటువంటి భావాలుగా ఉన్నట్టుగా కనబడుతుంది. అలాగే శంకరుల వారు ఈ దేవి యొక్క సగుణ రూపాన్ని వర్ణిస్తారు సౌందర్య లహరిలో. కొణ కాంచీదామ కరికలపకుంభస్తనత పరిక్షీణ మధ్యే పరిణత శరశ్చంద్రవదన ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధారాకరతలై పురస్తాం దాస్తాం న పురుషిత పురమహితురాహో పురుషిగా అంటారు. అంటే మరుగుతున్నటువంటి మణులు గజ్జలు కలిగిన వడ్డాణాన్ని నడుము దగ్గర ధరించినది. గున్న ఏనుగు కుంభంలోని స్థలములు కలిగింది, సన్నని నడుము కలిగినది, శరత్కాలంలో ఉన్నటువంటి పూర్ణచంద్రుని పోలినటువంటి ముఖం కలిగినది, చేతులలో చెరకు విల్లు, పూల బాణాలు, పాశము, అంకుశము ధరించింది. త్రిపురాంతకుడైనటువంటి పరమేశ్వరుని యొక్క అహంకార స్వరూపుడైనటువంటి దేవి మా ఎదుట సుఖాసీనురాలు అవుగాక, అంటే మాకు ప్రత్యక్షం అవుగాక, మాకు దర్శనమిచ్చుగాక అని. అదే దేవి యొక్క మూర్తి సగుణ రూపంగా దేవిని దర్శించారు శంకరాచార్యుల వారు. అలాగే కాళిదాస్ గారు కూడా శ్యామలాస్తవంలో దేవి రూపాన్ని అద్భుతంగా వర్ణిస్తారు. మాణిక్య వీణాముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాయేంద్ర నీల జితికోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావదంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాత అంటారు. మాతామరకదశ్యామ మాతంగీ మధుజారిణి కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే జయ సంగీతరసికే జయ లీలాసుఖప్రియే అని వర్ణిస్తారు కాళిదాస్ గారు. ఆ విధంగా దేవి యొక్క సగుణ రూపాన్ని మనకు కళ్ళకు కట్టినట్టుగా దర్శింపజేస్తారు.
రూపం కలిగిన దేవి అని ఈ నామం యొక్క భావం. నామరూపాత్మకమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమైనది, సృష్టి స్వరూపమైనది, సగుణ సాకార ప్రకారమైనటువంటి చైతన్య శక్తి స్వరూపిణి, అవ్యక్తం నుంచి వ్యక్తమైనటువంటి పరబ్రహ్మ స్వరూపిణి, బ్రహ్మ సంకల్ప స్వరూపిణి అని విస్తృతమైన భావం. ఈ నామం నుంచి సుధాశుద్ధి అనేటువంటి 877వ నామం వరకు కూడా జ్ఞాన విద్య వివరించబడుతోంది. ఆ ధర్మ విగ్రహ, త్రిగుణ నిగ్రహ, ధ్యాన పరిగ్రహ, తత్వ సంగ్రహ, బ్రహ్మ విగ్రహ ఆ పరమేశ్వరే. ఆకార స్వరూపాలు కలది దేవి అనేటువంటి కింద నామం మూర్త అనే నామం పరబ్రహ్మ యొక్క సగుణతత్వంగా, నామరూపాత్మకమైనటువంటి సృష్టి స్వరూపంగా, వ్యక్తమైనటువంటి బ్రహ్మ చైతన్యంగా, జీవులందరిలో ప్రధానమైనటువంటి శక్తి చైతన్య రూపంగా, విశ్వమంతా విస్తరించినటువంటి విరాట్ స్వరూపం దేవి అనేటువంటి అంతర్గత విశేషాన్ని కలిగింది. సగుణమూర్తిగా భక్తుల్ని అనుగ్రహించేది అని సూచనాప్రాయంగా ఉంది. అనంతమైన నామాలతో, అనంతమైన రూపాలతో, అనేకమైన గుణాలతో శోభిల్లేటువంటి ఆకార విశేషాలు కలిగిన దేవి అని దేవి యొక్క విశ్వరూపాన్ని వివరించినటువంటి చిన్న అద్భుత నామం అది. ఆ సాకారం, సగుణం, సువ్యక్తం, సమూర్తం, దేవితత్వం అన్నది ఆ నామం. అదే దేవితత్వాన్ని మరో కోణంలోంచి చూపిస్తోంది వచ్చే నామం అమూర్త అనే నామం. అంటే ఈ అమూర్త నామానికి అర్థం మూర్తి రూపం లేనిది అని అర్థం. ఇంతకు ముందు నామం మూర్తి రూపం కలిగినది అని అర్థం, ఇక్కడ మూర్తి రూపం లేనిది అని అర్థం. దీనికి భావార్థ శ్లోకం కూటస్థాక్షర బ్రహ్మతత్వ విమల సత్యాన్వితాభాసిత విజ్ఞానాత్మక బిందు మాత్ర సకల శక్తిత్వ సత్వాకృత నైర్గుణ్యాధృత సర్వ సృష్టి సమతామూర్తిత్వ నిత్యాకృత సూక్ష్మాతీతయమూర్తిమత్వమహితా సిడ్నీపురీ శారదా. కూటస్థాక్షర బ్రహ్మతత్వ విమల సత్యాన్వితాభాసిత అన్నారంటే కూటస్థము, నాశము లేనిది అయినటువంటి పరబ్రహ్మతత్వం యొక్క నిర్మలమైనటువంటి సత్యంగా భాషించేది. విజ్ఞానాత్మక బిందు మాత్ర సకల శక్తిత్వ సత్వాకృత అన్నారంటే సర్వజ్ఞాన స్వరూపమైనటువంటి బిందువులో ఉన్నటువంటి సర్వశక్తి తత్వస్వరూపమైనది. నైర్గుణ్యాధృత సర్వ సృష్టి సమత మూర్తిత్వ నిత్యాకృత అన్నారంటే నిర్గుణమై సృష్టి అంతటిలో కూడా సమంగా సమత్వంగా రూపాలుగా ఉండేటువంటి నిత్య స్వరూపమైనది. సూక్ష్మాతీతయమూర్తిమత్వమహిత అన్నారు. అంటే సూక్ష్మానికన్నా అతీతంగా ఉన్నది, ఒక రూపం అంటూ లేనటువంటి ఈశ్వరి అని అర్థం. రూపం కలది అని కింద నామం, రూపం లేనిది అని ఈ నామం అర్థాలు. అంటే నామరూపాలు ఒకప్పుడు ఉండి తర్వాత లేని స్థితి కలిగి ఉంటాయి అవి. అంటే అలా రూపం ఉన్నప్పుడు లేనప్పుడు కూడా దేవి ఆ వస్తువు విషయము అయి ఉన్నది. ఆమె నుండి అనేక రూపాలు వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతూ ఉంటాయి. దేవి మాత్రం నిత్యంగా ఉండేది అని ఈ రెండు నామాల యొక్క అంతరార్థం. దేవావ బ్రహ్మణో రూపే మూర్తం జైవామూర్తంచ అంటుంది శృతి. అంటే పరబ్రహ్మానికి మూర్తము, అమూర్తము అని రెండు రూపాలు ఉన్నాయి. త్రిగుణాత్మకంగా నామరూపాలతో ఉన్నట్లు భావించేది మూర్తము, ఇంద్రియాలకు గోచరించకుండా భావనా మాత్ర రూపంలో ఉండేది అమూర్తము అని భావం. ఆ రెండు రూపాలు కలిగి ఉన్నది దేవి అని దీని యొక్క అర్థం. ఇక తైత్తిరీయోపనిషత్తులు చెబుతారు కదా, నిరుక్తంచ అనిరుక్తంచ, నిలయనంచ అనిలయనంచ, విజ్ఞానంచ అవిజ్ఞానంచ, సత్యంచ అమృతంచ సత్యమభవత్ అని చెబుతుంది పరబ్రహ్మ గురించి. అంటే పరబ్రహ్మ నిర్వచించబడేది, నిర్వచించబడనిది, ఆశ్రయం కలది, ఆశ్రయం లేనిది, తెలియబడే జ్ఞానము, తెలియబడని జ్ఞానము, సత్యము అసత్యము, ఇటువంటి పరస్పర విరుద్ధ లక్షణాలు ఉన్నట్టు కనిపించేది పరబ్రహ్మతత్వము, సర్వాంతర్యామి తత్వము అని అర్థం. అందువలన రూపంగా దర్శనమిచ్చేది, రూపం లేకుండా ధ్యానానుభూతిని కలిగించేది రెండూ దేవియే అని నామాల యొక్క సమగ్ర సారాంశం. రూపం లేనటువంటి వస్తు విషయాలు అమూర్తం అంటారు. దేవి యొక్క సూక్ష్మరూపం అమూర్తం, నిర్గుణము అనుపాసి రూపము, ఇవన్నీ కూడా జ్ఞేయ రూపము, దృక్రూపము అంటారు. ఇవన్నీ కూడా అంటే కనబడిన
దృష్టికి గోచరించినది అవన్నీ కూడా సూక్ష్మరూపం. ఆ సూక్ష్మరూపం నిర్గుణంగా ఉంటాయి. అవన్నీ దృక్రూపం ఉంటుంది, జ్ఞేయ రూపం ఉంటుంది దాన్ని. అలాగే పురుష సూక్తంలో అజాయమానో బహుధా విజాయతే ఉంటుంది. అంటే పుట్టుక లేని వాడైనా కానీ బహువిధాలుగా పుడుతున్నాడు అని పరబ్రహ్మ గురించి వర్ణన. అంటే ఆ రెండు పరస్పర విరుద్ధంగా ఉన్నా కానీ ఆ రెండు రూపాల్లోనూ రెండు రకాలుగాను రెండు విధాలుగాను పరబ్రహ్మ ఒకేసారిగా ఒకే సమయంలో ఉండగలడు అని చెప్పడానికి అదే అర్థం. ఈ నామరూపాత్మకమైన సృష్టి అంతా కూడా మూర్తి అయినది, ఆకారం కలిగినది అని అర్థం. దానిలో అంతర్గతంగా సారభూతంగా అదృశ్యంగా ఉన్నటువంటి పరబ్రహ్మతత్వం ఆకారం లేనిది, నిరాకారం అమూర్తమైనది. అలా బ్రహ్మతత్వం అనేటువంటి దేవి మూర్త అమూర్త కూడా అని అర్థం. దానికి ఉదాహరణ చెప్పుకోవాలంటే ఒకే దారంతో ఒక వస్త్రం కనుక అల్లితే ఆ వస్త్రం మీద దాని మీద చిత్రం ఉంటే ఉదాహరణగా తీసుకుంటే ఆ దారానికి చిత్రం యొక్క రూపాలు ఉన్నట్లా లేనట్లా అనే సందేహానికి సమాధానమే రెండు నామాలు. అంటే ఆ దారానికి ఆ చిత్రం యొక్క రూపం ఉందా అంటే ఉంది, లేదా అంటే దారమేది రూపం లేదు దానికి. కాబట్టి ఆ ఉన్నట్లుగా భాషిస్తుంది మనకి, అసలు ఉండకపోవచ్చును. అంతర్గతంగా లేదు, బయటికి భాషిస్తుంది. అంటే బయటికి మూర్త, లోపల అమూర్త కనపడకుండాను. అంటే మూర్త అమూర్త రూపాలు రెండూ కూడా దేవియే అని అర్థం. విష్ణు పురాణంలో క్షరాక్షర స్వరూపేతే సర్వభూతేషోస్థితే అక్షరం బ్రహ్మ కూటస్థం క్షరం సర్వమిదం జగత్ అని చెప్పబడింది. అంటే బ్రహ్మము మూర్తము అమూర్తము అని రెండు విధాలు. అక్షర స్వరూపంగా భూతాలన్నీ ఉంటాయి. అక్షరం బ్రహ్మకూటస్థం అంటే లోపల ఉన్నది, క్షరం ఈ సర్వ జగత్తు అని అర్థం. భగవద్గీతలో అక్షర పురుషుడు అంటే ఇంతకుముందు మనకి క్షర పురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు. అందులో ఈ అక్షర పురుషుడు అని చెప్పబడింది ఈ అమూర్తి స్వరూపం పరమాత్మ అంటే పరబ్రహ్మ యొక్క స్వరూపం దేవి, బ్రహ్మస్వరూపిణి, పరబ్రహ్మస్వరూపిణి అని అర్థం. అలాగే ఇంతకు ముందు చెప్పినట్లుగా మూర్త అని నామం చెప్పినట్టుగా పంచీకృతాలైనటువంటి మహాభూతాలు మూర్తాలు అన్నారు. అలా కాకుండా అపంచీకృతాలైనటువంటి అంటే పంచీకృతాలు కాకుండా వాటిగా ఉన్నటువంటి సూక్ష్మభూతాలు అవి అమూర్తాలు అని చెప్పబడింది. అలాగే నభము, మరుత్తు, శిఖ. నభం అంటే ఆకాశం, మరుత్తు అంటే వాయువు, శిఖ అంటే అగ్ని, వారి అంటే జలం, యం అంటే పృథివీ అనేటువంటి పంచభూతాలతోటి శరీరాలతో కూడిన సృష్టి అంతా ఏర్పడింది. వాటిలో మొదటి రెండు అంటే నభము మరుత్తు అంటే ఆకాశము వాయువు, అవి రెండు కూడా అమూర్తాలు. అంటే వాటి రూపం లేదు, వాటిని వాటిని అనుభూతి ద్వారా పొందవచ్చును, కానీ వాటికి రూపం లేదు. చివరి మూడు అంటే శిఖ, అగ్ని, వారి అంటే జలం, యం అంటే పృథివీ. ఈ మూడు కూడా మూర్తములు. వీటికి కనపడతాయి, కనపడతాయి ఇవి. ఆ మూర్తామూర్త సంయోగ స్వరూపమే జీవుల యొక్క శరీరము, సృష్టి అని అర్థం. అంటే మన యొక్క శరీరం అంతా కూడా ఈ ఐదు భూతాలతోటి కూడి ఉన్నది. ఐదు భూతాల లోపల ఉండి జీవులతో కూడి ఉన్నది. ఆ ఐదు భూతాలు కూడా రెండు భూతాలు అమూర్తాలు, మూడు భూతాలు మూర్తాలు. అలాగా ఆ మూర్తామూర్తాలైనటువంటి పంచభూతాలు కూడా పంచాక్షరీ నామైనటువంటి నమశివాయ అనే మంత్రం నుంచి వచ్చినవి అని పురాణ వివరణ. అంటే ఈ నభము అంటే నా, మరుత్తు అంటే మా, శిఖ అంటే సి, వారి అంటే వా, యం అంటే జం యా. కాబట్టి నమశివాయ అనే పదం నుంచి ఈ ఐదు కూడా పంచభూతాలు కూడా ఏర్పడ్డాయి, మూర్తామూర్తాలైనటువంటివి. దీనివల్లనే మొత్తం సృష్టి అంతా ఏర్పడింది అని ఆ మంత్రం నుంచే వచ్చినవే వివరణ. అంటే శివస్వరూపిణి దేవి అని ఈ రెండు నామాల యొక్క భావం. మూర్త అమూర్త అంటే శివస్వరూపిణి. మూర్తి రూపములు లేనిది దేవి అని ఈ నామక భావం, అమూర్త అనే నామక భావం. ఇంద్రియాలకు గోచరించకుండా భావనామాల రూపంగా ఉన్నది. సృష్టికి పూర్వమే తేజస్వరూపంగా పరాకాశానికి పైన ఉన్నది. సూక్ష్మరూపమైనది, అనిర్వచనీయమైనది. సృష్టిలో అంతర్గతంగా సారభూతంగా అదృశ్యంగా ఉన్నటువంటి పరబ్రహ్మ తత్వమైనది. ధ్యాన సాధనలో నిర్మలమైనటువంటి సత్యంగా నిశ్చలమైన తేజస్సుగా భాషించేది. అనుభూతి ద్వారా మాత్రమే దర్శించగలిగేది అని విస్తృతమైన భావం. ఈ మూర్త అమూర్త తత్వాలు రెండూ కూడా దేవియే అని ఈ నామాల యొక్క సమన్వయ తత్వం అది. ఆ ధర్మ ప్రవర్త, జ్ఞాన సువర్త,
అజ్ఞాన వివర్త, యోగ ప్రవర్త, ఆనంద ప్రదాత ఆ పరమేశ్వరే. ఒక స్వరూపం అంటూ లేని దేవి అని కింద నామం అమూర్త అనే నామం నామరూపాలకి అతీతమైనటువంటి తత్వంగా, మూర్తము అమూర్తము రెండూ దేవి తత్వాలేనని, ఆ రెండింటిని మించినటువంటి నిర్గుణత్వం దేవి యొక్క అసలు తత్వం అని వివరించాయి కింద రెండు నామాలు, మూర్త అమూర్త అనే నామాలు. పరస్పరం వైరుధ్యం కలిగినటువంటి గుణలక్షణాలన్నీ దేవికి అన్వయమవుతాయని, వైరుధ్యంలో సయోధ్యత్వమే దేవి యొక్క నిజతత్వం అని, అదే నిర్గుణ నిరంజన పరబ్రహ్మ తత్వం అని ఆ నామాల యొక్క అంతర్గత భావం. దేవిని పరబ్రహ్మ స్వరూపిణిగా ఎన్నోసార్లు ఎన్నెన్నో విధాలుగా చెప్పడం, ఎందుకంటే ఆమె యొక్క సర్వోన్నతమైనటువంటి వైశిష్ట్యాన్ని మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవడమే దాని యొక్క భావం. ఆ నిర్గుణతత్వమైనటువంటి దేవి లోక వ్యవహారాల్లో ఎలా ఉంటుందో చెబుతోంది వచ్చే నామం అనిత్యతృప్త అనే నామం. ఈ అనిత్యతృప్త అనే నామానికి అర్థం అసంతృష్టి లేనిది, ఎల్లప్పుడూ సంతృప్తిగా ఉండేది అని అర్థం. దీనికి భావార్థ శ్లోకం సర్వాహ్లాదకరేతి భక్త మనసాధిష్టాన సంప్రీతయా తాదాత్మ్యాదియమేయ భక్తి నియత సంతోషిత స్వాంతయా సృష్టికార్యక్రమానుసార బహుధా సంతుష్ట సంపుష్టయా ప్రజ్ఞామాత్ర అనిత్యతృప్త సదయా సిడ్నీపురీ శారదా. సర్వాహ్లాదకరేది భక్త మనసాధిష్టాన సంప్రీతయా అన్నారంటే అందరినీ ఆహ్లాదపరిచేదిగా, అందరినీ సంతోషపెట్టేదిగా, భక్తుల యొక్క మనసులలో ప్రీతితో నివసించేది. తాదాత్మ్యాదేమే భక్తి నియత సంతోషిత స్వాంతయా అన్నారు. అంటే తాదాత్మ్యం వంటి ఉన్నతమైనటువంటి భక్తి నియమాల చేత సంతోషించేది. సృష్టి కార్యక్రమానుసార బహుదా సంతుష్ట సంపుష్టయా అన్నారంటే సృష్టి కార్యాన్ని క్రమబద్ధంగా నడిపిస్తూ అన్ని విధాల సంతోషంతో పరిపుష్టిగా ఉండేది. ప్రజ్ఞామాత్ర అనిత్యతృప్త సదయా అన్నారంటే ప్రజ్ఞ ఉండడం చేత అసంతృష్టి లేనటువంటి ఈశ్వరి అని. ఇందుకు ముందు నిత్యతృప్త అనే ఒక నామం చెప్పబడింది, 566 నామం. ఆ నామానికి ఈ నామం వ్యతిరేకంగా కనబడుతుంది, వ్యతిరేకంగా కనబడుతూ ఉంటుంది. ఇది నిత్యతృప్త అని ఉంది, అది నిత్యతృప్త అని ఉంది, ఇది అనిత్యతృప్త అని ఉంది. కాబట్టి వ్యతిరేకంగా ఉంటే కనిపిస్తుంది. అది కాదు అనడానికి ఈ నామాన్ని, అనిత్యతృప్త అనే నామాన్ని నా ఇది అతృప్త అని విడదీసి చూడాలి. అక్కడ నిత్యతృప్త అంటే ఎల్లప్పుడూ సతృప్తితో ఉండేది అని భావం. ఇక్కడ అతృప్తి ఎంత మాత్రము లేనిది అంటే తృప్తితోనే ఉండేది అని అర్థం. ఆ నిత్యతృప్త అనే నామానికి మరింత పుష్టిని చేకూరుస్తుంది ఈ నామం. దేని చేత దేవి తృప్తురాలు కాదో అది లేనిది అని అర్థం. అంటే అన్నిటి వల్ల దేవి తృప్తురాలు అవుతుందని అర్థం. అంటే అన్ని విధాలుగా కూడా తృప్తురాలు దేవి అని భావం. అంటే దేవిని ఏ విధంగానూ ఏ వస్తు విషయాల వల్ల అసంతృప్తి పరచడం సాధ్యం కాదు అని భావం. తృప్తిరితి వృష్టవు అని చెప్తుంది తైత్రీయోపనిషత్తు. అంటే తృప్తి వృద్ధిని కలిగిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది అని అర్థం. అలా నిత్యం కూడా యదృచ్ఛాలాభ సంతుష్టో అంటాడు భగవానుడు గీతలో చెప్పినట్లుగా, యాదృచ్ఛికంగా వచ్చిన దాంతో సంతృప్తి పడేవారికి ఆనందము అభివృద్ధి లభించి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అసంతృప్తితో ఉండేవారికి ఎల్లప్పుడూ ఏదో కావాలని, ఏదో లోటు కనపడి మనసు ఆందోళన చెందుతూ ఉంటుంది. అది అశాంతకరమైనటువంటి పరిస్థితి. అది తృప్తిని చెందని మనుజుడు సప్తద్వీపముడైన చక్కమ్ముడినే అంటారు బలిచక్రవర్తి శుక్రాచార్యులతో అన్నట్టుగా ఆంధ్ర భాగవతంలో పోతన గారు వివరిస్తారు. ఎటువంటి అసంతృష్టి లేనిది, సంపూర్ణ శాంత స్వరూపమైనది దేవి అని భావం. అలాగే అనిత్యమైనటువంటి వస్తువుల చేత చేసే ఆరాధనకి సంతృప్తి పడేది అని మరో భావం. అంటే తాను సదా ఎల్లప్పుడూ నిత్యమైనప్పటికీ కూడా అనిత్యమైనటువంటి ద్రవ్యాలతో ఆరాధించినా కానీ సంతోషిస్తుంది అని భావం. ఆ పూజ ఆరాధనల వెనుక ఉన్నటువంటి అసలు వస్తువులు భక్తి, శ్రద్ధ,
చిత్తశుద్ధి ఇవి ప్రధానాలుగా భావించి అందుకు ఉపయోగించేవి అనిత్య వస్తువులైన అవి తాను సృష్టించినవే కనుక వాటితోనే తృప్తిపడేది అని భావం. యాదేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని చెప్పబడింది దేవి సంస్కృతిలో. అంటే అన్ని జీవుల యందు అన్ని సృష్టిలో అన్నిటి యందు కూడా శ్రద్ధారూపంలో ఉంటుంది దేవి అని అర్థం. భగవద్గీతలో భగవానుడు 9వ అధ్యాయంలో రాజవిద్యా రాజయోగంలో అంటాడు కదా, పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రేక్షతి తదహం భక్తి పూర్తం అస్నామి ప్రేతాత్మన అంటాడు. అంటే ఎవరు నాకు భక్తిలో ఒక పత్రాన్ని, ఒక ఆకును కానీ, పుష్పాన్ని కానీ, ఫలాన్ని కానీ, జలాన్ని కానీ సమర్పిస్తాడో ఆ పరిశుద్ధమైనటువంటి అంతఃకరణ ఉన్నవారి చేత భక్తితో ఇవ్వబడినటువంటి వాటిని నేను ప్రీతితో స్వీకరిస్తాను అని అర్థం. పరబ్రహ్మ సంకల్పమైనటువంటి సృష్టి కార్యాన్ని నిర్వహించడంలో తృప్తిపడి ఆగిపోకుండా సృష్టిని మరింత సంపూర్ణంగా లోపరహితంగా చేయాలనేటువంటి ఆకాంక్ష కలిగినది, దానివలన అసంతృప్తి కలిగినది అని భావం, మరో భావం ఉంది. ఎప్పుడూ అసంతృష్టి లేనిది అని దీని యొక్క నామం యొక్క భావం. సర్వదా సంతృప్తితో ఉండేది, అనిత్యములైనటువంటి ద్రవ్యాలతో పూజించినా కానీ ఆరాధించినా కానీ తృప్తి చెందేది, పరిపూర్ణమైనటువంటి శాంత స్వభావం కలిగినది, సృష్టి కార్యాన్ని నిర్వహించడంలో అతృప్తి లేనిది, ధ్యాన సాధనాల చేత తృప్తి పడేది అని విస్తృతమైన భావం ఈ నామం. ఆ భక్తి ధ్యాన తృప్త, ముక్తి జ్ఞాన దీప్త, శక్తి స్థాన దీప్త, రక్తిభావ కృప్త, శక్తిలేశ లిప్త ఆ పరమేశ్వరే. ఎన్నడూ అసంతృష్టి లేనిది, ఎల్లప్పుడూ సంతృప్తిగా ఉండేది అన్నటువంటి కింద నామం అనిత్యతృప్త అనే నామం దేవి యొక్క సంపూర్ణ సంతోష శాంత స్వరూపాన్ని దర్శింపజేసింది. తృప్తి అభివృద్ధికి దోహదమని, ఆనందానికి మూలమని వేదశాస్త్ర పురాణాలు, ఆధునిక మనస్తత్వ శాస్త్రాలు అన్నీ కూడా ధృవీకరించినటువంటి సత్యాన్ని, ఆ సూత్రాన్ని దేవి తాను అవలంబించి ఆచరించి అనుసరించి ఆదరించింది అని ఆ నామం యొక్క భావ విశేషం. దానికి ఉదాహరణగా తాను నిత్యమైనప్పటికీ కూడా, సర్వశక్తివంతమైనప్పటికీ కూడా అనిత్యాలైనటువంటి ద్రవ్యాలతోటి, కించిత్ శక్తితోటి, నిండైన శ్రద్ధతోటి ఆరాధిస్తే తృప్తి చెంది అనుగ్రహిస్తుంది దేవి అని పురాణ ప్రసిద్ధం. ఆ యొక్క భావాన్ని ఈ నామం అనిత్యతృప్త అనే నామం చక్కగా చెప్పబడిన దాంట్లో అసంతృప్తి ఎరిగినటువంటి దేవి ఎక్కడ ఏ రూపంలో ఉంటూ అనుగ్రహిస్తుందో వివరిస్తోంది వచ్చే నామం మునిమానస హంసిక అనే నామం. ఈ మునిమానస హంసిక అనే నామానికి అర్థం మునుల యొక్క మనసుల్లో విహరించేటటువంటి హంస అని. దీని యొక్క భావార్థ శ్లోకం మౌనధ్యాన తపోధనాన్మన విహారానంద సంధాయక హంసద్వంద్వ సమర్చయేన్మునిగణాన్ సంప్రీత ఆహ్లాదక యాయోగాన్ముని మానసాంతర సదా లాస్యేతు శ్రీహంసిక హ్రీంకారాంతర బిందు రూప నిలయ సిడ్నీపురీ శారదా. మౌనధ్యాన తపోధనాన్ మన విహారానంద సంధాయక అన్నారంటే మౌనంతో ధ్యానంలో నిమగ్నమైనటువంటి తపోధనుల యొక్క మనసులలో విహరిస్తూ వారికి ఆనందాన్ని కలిగించేది. హంసద్వంద్వ సమర్చయేన్మునిగణాన్ సంప్రీత ఆహ్లాదక అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేటువంటి 2 హంసల చేత అర్చించేటువంటి ముళ్ళని ప్రీతితో ఆహ్లాదపరిచేది, సంతోషపరిచేది. యాయోగాన్ముని మానసాంతర సదా లాస్యేతు శ్రీహంసిక అంటే అటువంటి యోగులు మునుల యొక్క మనసుల్లో ఎల్లప్పుడూ నర్తించేటటువంటి, ఎల్లప్పుడూ నాట్యమాడేటువంటి ఆడహంస వంటిది. హ్రీంకారాంతర బిందు రూప నిలయ అంటే హ్రీంకారం లోపల బిందు రూపంగా స్థిరంగా ఉన్నటువంటి ఈశ్వరి. ఇక్కడ హంసిక అంటే ఆడు హంస అని అర్థం. మౌనధ్యానంలో ఉంటూ మంత్రానుష్ఠానంలో నిమగ్నులై ఉండేవారిని మునులు అని పిలుస్తారు. వారు మనసును నిశ్చలంగా నిలిపి ధ్యానం అంతా కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసంతో సాగిస్తూ
పరబ్రహ్మను గురించి సదా చింతిస్తూ ఉంటారు. అటువంటి మౌన తప ధ్యానాలలో నిమగ్నమై ఆనందిస్తుండే మునిశ్రేష్ఠుల యొక్క మనసులలో ఎల్లప్పుడూ నర్తించేటటువంటి ఆడు హంస వంటి దేవి అని అర్థం. అంటే హంసిగా అని చెప్పి ఎందుకు చెప్పుకుంటే, హంసిగా అంటే యవ్వనంలో ఉన్నటువంటి ఆడు హంస, అటువంటి ఆ హంసిక రూపంలో యోగుల మునుల మనస్సుల్లో నర్తిస్తుంది అని అర్థం. హంసలు మానస సరోవరంలో తిరిగాడుతుంటాయని లోక ప్రసిద్ధం. మునుల మనసులు మానస సరోవరంగా కనుక భావిస్తే వారి మనసుల్లో ఎల్లప్పుడూ దేవీ ధ్యానమే కనుక ఆ సరోవరంలో తిరిగేటటువంటి హంస దేవి అని భావం. మునుల యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలని సోహం అనే మంత్రంగా హంసద్వయం అని వ్యవహరిస్తారు యోగశాస్త్రంలో. శరీరంలో ఉన్నటువంటి ఇడా పింగళ నాడులు ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి కారకాలవి. ఈ శ్వాసక్రియనే హంస అని అంటారు. ధ్యానంలో ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు రెండూ కలిసి ఒకటిగా మనసులో నిశ్చలంగా ఉండిపోతుంది కనుక హంసిక అని అన్నారు. ఇది యోగధ్యాన రహస్యం. ఇది అలాగే ముని మాన సాంసిక అనే పదాన్ని ముని మాన సాంసిక అని విడదీసి చూస్తే, ముని అంటే మునులని, మాన అంటే సత్కరించేటందుకు, సహంసిక అంటే వారి సంతోషం కోసమని, సహంసిక అంటే హంసక పాదకటకే అని నిఘంటు చెప్తుంది. అంటే హంసకం అంటే కాళ్ళకు ధరించే కడియము అందరూ అనే అర్థంలో కాలి అందరితో కూడినది అంటే నాట్యమాడినది. అంటే మునులను సత్కరించేందుకు వారి సంతోషం కోసమని కాలి అందరితో నాట్యమాడేది ఇవి అని అర్థం. అద్భుతమైన అర్థం ఇది. అలాగే మునుల మనసుల్లో హంస మంత్ర స్వరూపిణి దేవి అని కూడా అర్థం. హంస మంత్రార్థ రూపిణి అని ఒక నామం కూడా ఉంది లలితా నామంలో. హృదయస్థానం దగ్గర ఉన్నటువంటి అనాథ చక్రాన్ని చేరుకుని అక్కడి పద్మాన్ని వికసింపజేసేటువంటి కుండలిని శక్తియే మునిమానస హంసిక అని అర్థం. ఈ విషయాన్ని వర్ణిస్తూ శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో అంటారు కదా, సమున్మీల సంవిత్ కమల మకరందైకరసికం భయే హంసద్వంద్వం కిమపి మాతా మానసచరం యలాలాపాదష్టాదశి గుణిత విద్యా పరిణతి ఎలా దత్తే దోషాద్గుణమఖిల మధ్యపయవా అంటారు. అంటే అమ్మ వికసిస్తున్నటువంటి జ్ఞానం అనే కమలంలో ఉన్నటువంటి అనాథ పద్మంలో ఉన్నటువంటి మకరందాన్ని ఆస్వాదించడంలో ఆసక్తి కలది. యోగీశ్వరుల మనస్సు అనే మానస సరోవరంలో సంచరించేది, అనిర్వచనీయమైనది అయినటువంటి హంసేశ్వరి హంసేశ్వరుడు అంటే శివశక్తులు అనేటువంటి రాజహంసల జంటను నేను సేవిస్తున్నాను. రాజహంసలు క్షీరనీరాల నుంచి అంటే పాలు నీళ్ళ నుంచి నీరుని వేరు చేసినట్లుగా ఈ రాజహంసల జంట హంసేశ్వరి హంసేశ్వరుల యొక్క జంట నా దోషాలను వదిలి సద్గుణాలను గ్రహిస్తుంది అని వేడుకుంటున్నాను అని చెప్తున్నాడు ఆయన. అంటే హంస పద్మంలో ఉన్నటువంటి మకరందం తాగుతుంది, మానస సరోవరంలో సంచరిస్తుంది, పాలను గ్రహించి నీటిని విడిచివేస్తుంది కనుక శివశక్తులకి ఆ హంసల ఉపమానం సరిగా సమన్వయమైంది ఇక్కడ. అలాగే లలితా త్రిశతి నామాల్లో హ్రీంకార దీర్ఘికా హంసి అనే ఒక నామం కూడా ఉంది. అదే 211వ నామం. ఆ హ్రీంకారం అనేటువంటి దిగుడు బావిలో, దీర్ఘిక అంటే దిగుడు బావిలో విహరించేటువంటి ఆడు హంస అని అర్థం. అంటే సంసారం అనే వనంలో సంచరించేటువంటి భక్తులకి హ్రీంకారం అనే దిగుడు బావి శ్రద్ధ తీరుస్తుందని, అందులో విహరించే హంస వారికి మాదానందాన్ని ఇస్తుందని ఆ నామం యొక్క భావం. ఈ నామంలో కూడా ఆ మునుల మానసాల్లో విహరించేది ఆడు హంస దేవి అని అన్వయం అవుతుంది ఇక్కడ కూడా. అలాగే పురాణాల్లో కామేశ్వరుడు హంసద్వంద్వంగా 2 హంసలుగా చెప్పబడ్డారు. వారు మునుల మనసుల్లో సదా విహరిస్తూ వారిని ఆరాధంగా ఉంచుతారు అని భావం. జీవుల్లో ప్రాణశక్తి యొక్క వ్యాపారం ఉచ్చారణ. ఆ ఉచ్చారణ మనసుతో చేస్తే అది మననం చేయబడేది మంత్రం అనేది అక్షరాల కూర్పు. ఆ అక్షరాల కూర్పు వల్ల వచ్చే శబ్దం. ఆ శబ్దశక్తిని ఎన్నో పర్యాయాలు ఉచ్చరించడం ద్వారా అది మంత్రశక్తిగా మారుతుంది. అలా శబ్దశక్తిని మంత్రశక్తిగా మార్చేది, దానివల్ల సాధకుని శక్తివంతుడిగా చేసేది ఆయన ప్రాణశక్తిది.
ఆ ప్రాణశక్తికే హంస లేక హంసిక అని పేరు. అలా సాధకుల మనసుల్లో సంచరించేటువంటి ప్రాణశక్తి హంసికయే దేవి అని ఈ మునిమానస హంసిక అనే దానికి భావం. అలాగే రవయాగంలోనూ మహాయాగంలోనూ కూడా శాస్త్రాలం దగ్గరికి వెళ్ళినటువంటి గుండెలకి ప్రకాశాంశ విమర్శాంశ కలిసి ఒకటైనటువంటి శివశక్తి తేజ స్వరూపం దర్శనమవుతుంది. అక్కడ ఆ స్థితి పరాస్థితి. అది అక్కడ నాదం కూడా లయమైపోతుంది, నాదం కూడా ఉండదు అక్కడ. ఆ పైన ద్వాదశాంతంలో బ్రహ్మశీర్షంలో దేవి ఆ వెలుగు రూపంలో దర్శనమిస్తుంది, అక్కడ సంచరిస్తూ ఉంటుంది. ముని అంటే మౌనంతో నిండినటువంటి, మానస అంటే మానస సరోవరం అని పిలువబడే ద్వాదశాంతంలో బ్రహ్మశీర్షంలో హంసిక ఆడు హంసలా తిరిగే దేవి అనే అర్థం కూడా యోగపరంగా సాధ్యమవుతుంది ఈ నామం నుంచి. మునుల మనసుల్లో హంసవలే విహరించే దేవి అని ఈ నామం యొక్క భావం. ధ్యాన యోగ సాధనలో ప్రాణాయామ ప్రక్రియలోనూ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మంత్రస్వరూపిణి, మునుల సంతోషం కోసం అని చెప్పి నాట్యం చేసేది, అనాహత పద్మాన్ని వికసింపజేసేటువంటి కుండలిని శక్తి, ముని మానస సరోవరంలో హంస వంటిది, మునుల మనసుల్లో హంస మంత్రార్థ స్వరూపిణి, సాధకుల మనసుల్లో సంచరించే ప్రాణశక్తి, శాస్త్రాలం పైన ఉన్నటువంటి బ్రహ్మశేషం అనేటువంటి మానస సరోవరంలో తేజోమూర్తిగా ఆడు హంసలా తిరిగేది అని విశుద్ధమైన భావం ఈ నామంలో ఉంది. మౌన ధ్యాన తపోనిష్ఠులైనటువంటి మునుల యొక్క మనసులకి బ్రహ్మతత్వ స్ఫూర్తిని కలిగించి సంతోషింపజేసేది అని విస్తృతమైన భావం ఇందులో, విశేష భావం ఇది. ఆ మంత్రార్థ హంసిక, జ్ఞానార్థ దీపిక, తత్వార్థ లతిక, సర్వార్థ సాధిక, మోక్షార్థ కారక, ఆనందదాయక ఆ పరమేశ్వరే. మునుల మనసుల్లో విహరించేటటువంటి హంస దేవి అనేటువంటి కింద నామం ముని మానస హంసిక అనే నామం. మానసం హంసిక అనే పదాలతోటి యోగ వేదాంతపరమైనటువంటి విశేషమైన భావాలను అందించింది. ఊరికే మునులను సంతోషపెట్టేది అని కాకుండా మానసం అంటే మానస సరోవరం అని, హంసిక అంటే ఆడు హంస అనే అర్థాలతోటి ఆ హంస పద్మంలో ఉన్నటువంటి మకరందాన్ని తాగేది, పాలు నీళ్ళను వేరు చేసేది అయినటువంటి మానస సరోవరంలో ఉన్నటువంటి హంస వలె భక్తులలో భక్తిని మంచిని గ్రహించేది, మహదానందాన్ని కలిగించేది అని వినూత్న భావం ధ్వనిగా చెప్పింది ఆ నామం. మునుల మానసాల్లో విహరించేటువంటి ఆనంద విలాసిని దేవి అని దాని యొక్క పరమార్థం. దేవి యొక్క నియమనిష్టలను గురించి వివరిస్తోంది వచ్చే నామం సత్యవ్రత అనే నామం. ఈ సత్యవ్రత అనే నామానికి అర్థం సత్యమును నియమముగా కలిగినది, వ్రతముగా కలిగినది. దీనికి భావార్థ శ్లోకం బ్రహ్మలక్షణ నిశ్చితాధృత ప్రభా శోభాయమానాకృత నిత్య సత్య ప్రతిష్ఠిత విమలవాక్ సంస్కార భావాన్విత ధర్మజ్ఞాన ప్రభావితాఖిల జగత్సంరక్ష సత్యవ్రత పశ్యంతి పరవాక్ స్థితామరనుత సిడ్నీపురీ శారదా. బ్రహ్మలక్షణ నిశ్చితాద్భుత ప్రభా శోభాయమానాకృత అన్నారంటే పరబ్రహ్మ లక్షణాలు నిశ్చితమైనవిగా స్వీకరించి వాటితో శోభిల్లేది. నిత్య సత్య ప్రతిష్ఠిత విమలవాక్ సంస్కార భావాన్విత అంటే ఎల్లప్పుడూ కూడా సత్యాన్ని ప్రతిష్ఠించేది, స్వచ్ఛమైన వాక్కు సంస్కారాలతో నిండినటువంటి భావాలు కలిగినది. ధర్మజ్ఞాన ప్రభావితాఖిల జగత్సంరక్ష సత్యవ్రత అంటే జగత్తును సంరక్షించడంలో ధర్మము జ్ఞానములతో ప్రభావితమైనటువంటి సత్యాన్ని నియమంగా నిష్ఠగా వ్రతంగా కలిగినది. పశ్యంతి పరవాక్ స్థితామరనుత అన్నారంటే పరా పశ్యంతి వాక్కుల్లో ఉండేది, దేవతల చేత కీర్తింపబడేటువంటి ఈశ్వరి అని. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని శృతి అంటే సత్యము జ్ఞానము అనంతం అనేవి పరబ్రహ్మ లక్షణాలని చెప్పి తైత్తిరీయోపనిషత్తులో చెప్పబడింది. వాటిల్లో ప్రథమమైనది మొట్టమొదటిది సత్యం, ప్రధానమైనది అనేటువంటి సత్యం దీక్షగా నియమంగా నిష్ఠగా కలిగినది దేవి అని అర్థం. సత్యాన్ని పాటిస్తూ దాన్ని వ్రతంగా నియమంగా ఆచరించడం దేవికి ప్రీతి అయినది అని కూడా భావం.
అలా సత్యవ్రతంతో నిర్వహించేటువంటి యజ్ఞాలు, అర్చనలు, వ్రతాల రూపంలో భక్తుల యొక్క కోరికలను తీర్చే వ్రతం కలిగినది, ఆమెకే వ్రతం కలిగినది అని కూడా అంతర్గత భావం. అలాగే భగవద్గీతలో భగవాన్ అంటాడు కదా, ఓం తత్సత్ ఇది నిర్దేశో బ్రహ్మణ త్రివిధా స్మృత అంటాడు. అంటే ఓం తత్ సత్ అనేటువంటి మూడు కూడా పరబ్రహ్మని చెప్పేవే. అందులో సత్ అని పేరు కలిగిన పరబ్రహ్మను వ్రతముగా కలిగినది అని అర్థం. అలాగే పతిని ఆశ్రయించిన వాడు పతివ్రతుడు, దైవాన్ని ఆశ్రయించిన వాడు దైవవ్రతుడు, ప్రియమును వీడిన వారు ప్రియవ్రతుడు. అలాగే సత్యమును వదలకుండా ఆశ్రయించి ఉండేది కనుక దేవి సత్యవ్రత. పయోవ్రతం బ్రాహ్మణస్య అని చెప్తాం శృతి. అంటే వ్రతం అనే పదానికి భక్ష్యం అంటే ఇష్టముగా భుజింపదగిన పదార్థం అని కూడా అర్థం ఉంది. అంటే సత్యమే, పరబ్రహ్మమే ఇష్టమైన భక్ష్యముగా కలిగింది, ఇష్టమైన ఆహారముగా కలిగింది అని కూడా భావం. అంటే ఎల్లప్పుడూ కూడా పరబ్రహ్మనే ధ్యానిస్తూ పరబ్రహ్మను పరబ్రహ్మను గురించి ఆనందం అనుభవిస్తూ ఉంటుంది దేవి అర్థం. లేదా సత్యవాక్ పరిపాలన చేయడమే ఇష్టంగా కలది అని కూడా చెప్పుకోవచ్చును. సత్యములైనటువంటి శీఘ్ర ఫలమునిచ్చేటువంటి వ్రతం కలిగినది దేవి. అంటే సత్యవ్రత అంటే సత్యం అంటే నిజమైనటువంటి ఫలాలు ఇచ్చేటువంటి వ్రతం కలిగినది. ఆమె భక్తులకి నిజమైన ఫలితాలను ఇస్తుంది అని అర్థం. సృష్టి నిర్మాణంలో ఉన్నటువంటి పరమాణువులన్నీ కూడా వాటి నియమాలకి, ధర్మాలకి, స్వభావాలకి కట్టుబడి సదా సంచరిస్తూ ఉంటాయి. అలా అంటే పరమాణువుల నుంచి మొత్తం సృష్టి అంతా కూడా అలా కట్టుబడి ప్రవర్తించడం వాటి యొక్క నిత్య సత్య లక్షణం. అది ఆ పరమాణువుల్లో ఆ సత్యస్వరూపిణిగా వ్యాపించి ఉంటుంది కనుక ఆమె సత్యమునే వ్రతంగా నిష్టగా కలిగినది, నియమంగా కలిగినది అని భావం. అలాగే వాక్ స్థితులైనటువంటి పరా పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 స్థితుల్లోనూ కూడా పరా పశ్యంతి వాక్కులు ఎల్లప్పుడూ సత్యంగానే ఉంటాయి, వాటిలో కల్మషం ఉండదు. మిగతా 2 కూడా కొంత కలుషితం అయితే వైఖరిలో అసత్యంగా బయటకు వస్తుంది. అంటే అసత్యం చెప్పడానికి మూల కారణం మధ్యమ నుంచి మొదలవుతుంది. పరాపశ్యంతిలో ఎటువంటి కలుషం ఉండదు, అంతా సత్యమే ఉంటుంది. అక్కడ మధ్యమ దగ్గర కొంచెం మొదలవుతుంది, వైఖరి రూపంలోకి వచ్చేప్పుడు అసత్యమే వస్తుంది అక్కడి నుంచి బయటికి. అలా పరాపశ్యంతి వాక్కుల్నే నియమంగా కలిగినది దేవి అని కూడా దీని యొక్క భావం. ఋగ్వేదంలో సామా సత్యోక్త పరిపాదు విశ్వతోద్యావాచ ఎత్ర తతన్నహాని చ విశ్వమన్య నివిశంతే యదేజతి విశ్వాహాపో విశ్వాహో దేది సూర్య అని చెప్పబడింది. అంటే విశ్వంలోనే సర్వలోకాలు, పంచభూతాలు, సకల ప్రాణులు ఇవన్నీ కూడా సత్యాన్ని ఆశ్రయించి ఉన్నాయి. సత్య ప్రభావం వల్లనే జలాలు ప్రవహిస్తున్నాయి, సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఇది సత్యము అని అర్థం. అంటే ఆ సత్యమునే వ్రతంగా కలిగినది దేవి అని భావం. అలాగే శృతి కూడా చెప్తుంది కదా, సత్యం వద ధర్మం చరా అంటుంది కదా. అంటే సత్యం వద అంటే ఎల్లప్పుడూ సత్యాన్ని పలుకుము అని అర్థం. అంటే సత్యమును నమ్ముకుని ఉండుము, సత్యమును వ్రతంగా కలిగి ఉండుము అని అర్థం. యజుర్వేదంలో వ్రతేన దీక్షామాప్నోతి, దీక్షమాప్నోతి దక్షిణాం, దక్షిణా శ్రద్ధమాప్నోతి, శ్రద్ధయా సత్యమాప్యతే అంటుంది యజుర్వేదంలో. అంటే వ్రతాల వలన శ్రేష్టమైన కర్మలను పొందుతారు, వాటి వలన సత్కారం కలుగుతుంది, ఆ సత్కారం వలన శ్రద్ధ భక్తులు పెరుగుతాయి, దాని వలన సత్యమైనటువంటి పరమాత్మ దర్శనం లభిస్తుంది అని అర్థం. అలాగే రామాయణంలో కూడా ఈ సత్యాన్ని గురించి ఎన్నో చోట్ల చెప్పబడింది. అయోధ్యకాండలో ఒక చోట అంటారు కదా, సత్యమేక పదం బ్రహ్మ సత్యే ధర్మ ప్రతిష్ఠిత సత్యమేవాక్షయా వేదా సత్యేనైవాప్యతే బలం అంటారు. అంటే సత్యం అనే పదం బ్రహ్మము, ధర్మానికి మూలము, వేదాలు సత్యాన్ని ప్రతిపాదిస్తున్నాయి, పరం అంటే మోక్షం కాబట్టి ఆ పరం సత్యం వల్లనే ప్రాప్తిస్తుంది అని అర్థం. అటువంటి సత్యాన్ని వ్రతముగా కలిగిన దేవి అని భావం. అలాగే రామాయణంలో శ్రీరాముడు సత్యవ్రతుడిగా పేరు పొందినవాడు. ఆయన సత్యాన్ని నియమంగా పెట్టుకొని నిష్ఠతో అనుసరించినవాడు ఆయన. అలాగే శ్రీరాము లలితాంబిక అని పురాణ ప్రసిద్ధం. అంటే రాముడు సాక్షాత్తు లలితా స్వరూపమే అని అర్థం. ఆ సత్యవ్రత స్వరూపమైన దేవి అని భావం. దేవి భాగవతంలో ఒక పురాణ గాథ ఉంటుంది, తృతీయ స్కంధంలో ఉంటుంది. అది అందులో ఒక సత్యవ్రతుడనే ఒక ఆయన ఉంటాడు. ఆయన విద్యావిహీనుడు, మహామూర్ఖుడు. ఆయన అటువంటి బ్రాహ్మణుడు
ఒకసారి అడవిలో వెళ్తుండగా ఒక అడవి పంది చేసినటువంటి శబ్దం నుంచి ఐ అనే అక్షరాన్ని ఐం అని కాకుండా ఐ అనే సగం అక్షరాన్ని బిందువు లేకుండా కూడా తీసుకుని విని దాన్నే జపించి కొంతకాలానికి మహావిద్వాంసుడు కవి కూడా అవుతాడు. అంటే దేవి యొక్క అనుగ్రహం వలన, అంటే ఐకారోచ్చారణం వలన దేవి సంతోషించి ఆయన్ని కవిరాజును చేసింది. అంటే సత్యవ్రతుడు అనేవాడు విద్వాంసుడు అవుతాడు. తర్వాత ఆ సత్యవ్రతుని రూపమైన దేవి అని కూడా భావం. సత్యం దీక్షగా కలిగినది, నియమంగా కలిగినది, నిష్ఠగా కలిగినది దేవి అని నామం యొక్క భావం. పరబ్రహ్మ లక్షణాల్లో ప్రధానమైనటువంటి సత్యం నిష్ఠగా కలిగినది, సత్యపాలన అంటే ప్రీతికైనది, వేద ప్రతిపాదితమైనటువంటి మోక్షకారకమైన సత్యమే వ్రతముగా కలిగినది, ధర్మజ్ఞాన నియమాచరణ కలిగినది, సత్యమైన వ్రతాల రూపంలో భక్తులకు కోరిన కోరికలను తీర్చేటటువంటి వ్రతం కలిగినది అని విస్తృతమైన భావం ఈ నామంలో ఉంది. ఆ సత్య సంప్రీత, భక్తి సుప్రీత, సర్వరక్షాధృత, బ్రహ్మజ్ఞానాకృత, జ్ఞానతత్వాన్విత, సర్వార్థ సుకృత ఆ పరమేశ్వరే. సత్యాన్ని ప్రతిష్ఠించేది, నిష్ఠగా కలిగిన దేవి అన్నటువంటి కింద నామం సత్యవ్రత అనే నామం పరబ్రహ్మ లక్షణాల్లో ప్రధానమైనటువంటి సత్యాన్ని అనుష్ఠించేదిగా, బ్రహ్మతత్వాన్ని వదలని వ్రతం కలిగినదిగా, సర్వధర్మాలకి మూలమైనటువంటి సత్యాన్ని ఆచరించే వారి కోరికల్ని తీర్చేటటువంటి వ్రతదీక్ష కలిగినదిగా దేవిని దర్శింపజేసింది ఆ నామం. తాను సత్యాన్ని ఆచరిస్తూ లోకులకి సత్యప్రభావాన్ని తెలియపరిచే సందేశనామం అది. ఫలం అంటే మోక్షం సత్యం వలనే ప్రాప్తిస్తుంది కనుక ముక్తి రూపిణైనటువంటి దేవి సత్యదీక్షా స్వరూపిణి, సత్యరక్షా ప్రభాసిని, సత్య సంకల్పదాయిని అని ఆ నామం యొక్క సారాంశం. సత్యాన్ని వదలకుండా ఆశ్రయించి ఉండేటువంటి దేవి యొక్క స్వరూప స్వభావ విశేషాలను వివరిస్తోంది వచ్చే నామం సత్యరూప అనే నామం. ఈ సత్యరూప అనే నామానికి అర్థం సత్యమే రూపంగా కలిగినది, సత్యమే స్వరూపంగా కలిగినది అని. దీనికి భావార్థ శ్లోకం ఆస్తిత్వ ప్రతిపాదనాత్మక మహావిజ్ఞాన ధీరాధిప త్రైకాలాంతర నిత్య సుస్థిత ఘనశక్తీశ భావాధిప బ్రహ్మజ్ఞాన ప్రభా విభాసిత శుభాంగాకార సద్యత్కృప మిథ్యాభాసక సత్యరూప విదిత సిడ్నీపురీ శారదా. అస్తిత్వ ప్రతిపాదనాత్మక మహావిజ్ఞాన ధీరాధిప అన్నారంటే అస్తిత్వం అంటే దైవం ఉన్నది అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించేటువంటి గొప్ప విజ్ఞానంతో నిండినటువంటి ధైర్యము ధీరత్వము కలిగినది. త్రైకాలాంతర నిత్య సుస్థిత ఘనశక్తీశ భావాధిప అన్నారు. అంటే మూడు కాలాల్లోనూ భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో కూడా నిత్యంగా స్థిరంగా ఉండేటువంటి శక్తివంతమైన భావాలకి అధిపతి భావాధిప అన్నారు. బ్రహ్మజ్ఞాన ప్రభా విభాసిత శుభాంగాకార సద్యత్కృప అన్నారు. అంటే బ్రహ్మజ్ఞానంతో ప్రకాశించేటువంటి శుభమైన శరీరాకారం కలిగి తక్షణం అప్పటికప్పుడు ప్రసాదించే దయగలిగినది. మిథ్యాభాసక సత్యరూప విదిత అన్నారంటే మిథ్యా మాయగా అనిపించేటువంటి సత్యము స్వరూపంగా కలిగినటువంటి ఈశ్వరి. ఇక సత్తు అనే ధాతువుకి ఉండడం అని అర్థం. అంటే అస్థిగతకి ఉన్నది అని చెప్పడానికి సంబంధించిన శక్తి, అస్థిగత్వానికి సంబంధించిన శక్తి, ఆ అస్తిత్వ శక్తి స్వరూపమైన దేవి అనే భావం. దేవి శక్తి స్వరూపంలో సృష్టి అంతటా అన్ని జీవుల్లోనూ సత్యమై ఉంటుంది. అన్నీ దేవి స్వరూపాలే కనుక అలా ఉండడమే సత్యరూప అంటే. సృష్టిని అశాశ్వతమైన దానిగా, అసత్యమైన దానిగా, పరబ్రహ్మను శాశ్వతమైన దానిగా, సత్యమైనదిగా భావించగలగడం సత్యభావన. దాన్ని సత్యభావన అంటారు. ఆ సత్యభావన రూపంలో ఉండేది, ఆ భావనను అందరికీ కలిగించేది దేవి అని దీని యొక్క భావం సత్యరూప అంటే. ఇక సత్ అంటే బ్రహ్మ అనే అర్థం ఉంది. ఆ బ్రహ్మ అనే అర్థంలో, పరబ్రహ్మ అనే అర్థంలో ఆ బ్రహ్మ సంబంధమైన సత్య అంటే పరబ్రహ్మ సంబంధమైనది అని అర్థం. సత్ అంటే బ్రహ్మ కాబట్టి సత్యం అంటే బ్రహ్మ సంబంధమైనది కనుక పరబ్రహ్మ స్వరూపిణి దేవి అని అర్థం. ఆ బ్రహ్మ సంబంధమైన రూపం కలిగినది
అంటే పరబ్రహ్మ స్వరూపిణి అని అర్థం. అలాగే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అబాధ్యమైనటువంటి ఈ మూడింటిలోనూ మూడిగా కాలాల్లోనూ కూడా ఏ విధంగానూ చెక్కు చెదనటువంటి సత్యమునే, అంటే ఒకే తీరుగా ఉండేదాన్నే ఆ సత్యమునే రూపంగా ధరించేది అని భావం. సత్యాన్ని రూపవంతంగా చేసి రక్షించేది అని కూడా మరో భావం. అంటే సత్యాన్ని ఒక రూపంగా చూపించి ఈ విధంగా సత్యం ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఆచరించండి అని చెప్పేది కూడా అని భావం. బృహదారణ్యోపనిషత్తులో తద్వై తదేవ తదాస సత్యమేవ సయో హైతం మహాధ్యక్షం ప్రథమజం వేద సత్యం బ్రహ్మేది జయంతి మాం లోకాన్ అని చెప్పుకుంటూ వచ్చింది. అంటే ఆ హృదయమునందే సత్యము నివసిస్తుంది. ఆ సత్యమే బ్రహ్మము, అది మాత్రమైనది. సయోహైతం మహాధ్యక్షం అన్నారు. పూజనీయం ప్రథమంగా ప్రకటితమైనది, మొట్టమొదటి కనిపించినది. ఆ బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు జయమును పొందుతాడు. జయంతి మాన్ లోకాన్ అంటారు కదా. అంటే ఆ బ్రహ్మాన్ని కనుక బ్రహ్మజ్ఞానం తెలిసినవాడు జయమును పొందుతాడు అంటాం. అంటే ఆ బ్రహ్మమైన సత్యమే స్వరూపంగా కలిగిన దేవి అని భావం. సత్యమే తన స్వరూపమైనది, సత్యమంతా కూడా తానే, తన రూపమే అది అనే ఈ నామం యొక్క భావం. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అన్నటువంటి వేదానుసారం పరబ్రహ్మ లక్షణమైనటువంటి సత్యం తన రూపంగా కలిగినది. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనేటువంటి సత్యభావన రూపంలో ఉండేది పరబ్రహ్మ స్వరూపిణి. మూడు కాలాల్లోనూ కూడా నిత్యంగా స్థిరంగా ఉండేటువంటి శక్తి స్వరూపిణి, అస్తిత్వ శక్తి స్వరూపమైనది. విశ్వ నిధానంగా అన్ని జీవుల్లోనూ కూడా శక్తి రూపంలో సత్యముగా ఉండేది అని విస్తృతమైన భావం. సత్యమే వ్రతంగా కలిగి ఆ సత్యం స్వరూపమైనది అంటే ఈ రెండు నామాల్లోనూ కూడా సత్యవ్రత సత్యరూప అనే నామాలను చూస్తే పరబ్రహ్మ మీద దీక్షతో ఆయన స్వరూపాన్ని పొందింది అని విశిష్ట భావం. దీనిలో ఉన్న సందేశం కూడా ఆ విధంగా పరబ్రహ్మని నిత్యము స్మరిస్తూ ఉంటే, అదే వ్రతంగా కలిగి జపిస్తూ ఉంటే ఆయన రూపాన్ని పొందుతారు అని అనే సందేశం కూడా ఉంది ఈ నామంలో. ఆ సత్య నిరూప, ధర్మస్వరూప, వేద కలాప, పాప విరూప, జ్ఞాన ప్రదీప, తత్వ ప్రతాప ఆ పరమేశ్వరే. బ్రహ్మలక్షణమైనటువంటి సత్యమే స్వరూపంగా కలది దేవి అనేటువంటి కింద నామం సత్యరూప అనే నామం. సృష్టి అంతా కూడా తన స్వరూపంగా ఉండడం అనేటువంటి సత్యం లక్షణంగా కలిగినది. బ్రహ్మ సంబంధమైనది. సత్ అంటే బ్రహ్మ కాబట్టి బ్రహ్మ సంబంధమైనది. పరబ్రహ్మ స్వరూపిణి, సత్యాన్ని రూపవంతంగా చేసి రక్షించేది అనేటువంటి విశేష భావాలతోటి దేవి యొక్క సత్య భావనత్వాన్ని, విశ్వవ్యాపకత్వాన్ని, బ్రహ్మ విశిష్టత్వాన్ని, సర్వశక్తిత్వాన్ని దర్శింపజేసింది. సత్ అంటే బ్రహ్మము ఉండడం అనే అర్థాలతోటి బ్రహ్మముగా ఉండే రూపం దేవి అనే అంతరార్థాన్ని అందించింది ఆ నామం. సత్యమే దేవి రూపం అనడంలో సత్యానికి ఉన్నటువంటి ప్రాధాన్యత సర్వోన్నతమని చెప్పడమే. ఆ సత్యస్వరూపమైనటువంటి దేవి విశ్వాంతరాళంలో ఉండేటువంటి స్థావరాలను వివరిస్తోంది వచ్చే నామం. సర్వాంతర్యామిని అనే నామం. ఈ సర్వాంతర్యామిని అనే నామానికి అర్థం అన్నిటిలోనూ లోపల ఉండి నియంత్రించేది అని అర్థం. దీనికి భావార్థ శ్లోకం సర్వజీవ హృదంతరాళ దహరాకాశే సదావాసిని బ్రహ్మాండాంతరచేతనా జడ పదార్థాంతర్య సద్వ్యాపిని ఊర్ధ్వాధో భువనైక శక్తి మహిత సర్వాంతరాయామిని హంసాకార మహత్వతత్వకరణి సిడ్నీపురీ శారదా. సర్వజీవ హృదంతరాళ ధారాకాశే సదావాసిని అన్నారంటే సకల జీవుల హృదయాల్లో ఉన్నటువంటి ధారాకాశంలో ఎల్లప్పుడూ ఉండేది. బ్రహ్మాండాంతర చేతన జడ పదార్థాంతర్య సద్వ్యాపిని అన్నారంటే బ్రహ్మాండాల్లో చైతన్యములు జడ పదార్థములు రెండులోనూ కూడా లోపల వ్యాపించి ఉన్నది. ఊర్ధ్వాధో భువనైక శక్తి మహిత సర్వాంతరాయామిని అన్నారంటే ఊర్ధ్వలోకాలు అధోలోకాల్లో ఒకే శక్తి స్వరూపంలో అన్నిటిలో
లోపల ఉండి నియంత్రించేది. హంసాకార మహత్వతత్వకరణి అన్నారంటే హంస ఆకారంతో గొప్పదైనటువంటి తత్వాలకి మూల కారణభూతమైనటువంటిది ఈశ్వరి అని. సృష్టి అంతా నిండి వ్యాపించి ఉన్న దేవి. అలాగే అంటే అన్నింటిలోనూ లోపల ఉండి వాటిని ఒక ప్రణాళిక ప్రకారం నియంత్రిస్తోంది అని అర్థం. సత్యస్వరూపంగా ఇంతకుముందు చెప్పిన సత్యరూపాన్ని దాంట్లో సత్యస్వరూపంగా సర్వజీవుల లోపల ఉండి ఆ అంతఃకరణల్ని నడిపిస్తూ నియంత్రిస్తున్న దేవి అని భావం. అంటే జీవుల్లో సంకల్పము భావన రూపాల్లో ఉండి జీవుల్ని నడిపిస్తోంది అని మరొక భావం. ఏషదే ఆత్మ అంతర్యామ్యమృత అని అంతర్యామి బ్రాహ్మణంలో ఉంది. అలాగే ఏషోంతర్యామ్యేష యోని సర్వస్య అని మాండుక్యోపనిషత్తులో చెప్పబడింది. అంటే అన్నిటిలోనూ ఉన్నటువంటి ఆత్మ అన్నిటికీ కారణమైనది, అన్నిటి యందు ఉన్నది, అమృతమైనది, శాశ్వతమైనది అని అర్థం. అంటే ఆత్మస్వరూపిణి దేవి అని భావం. తత్సృష్టా తదేవానుప్రావిశత్ తదను ప్రవిశ్య సత్యత్యభవత్ అంటుంది శృతి. అంటే పాంచభౌతికమైనటువంటి జగత్తుని సృష్టించి దానిలో ప్రవేశించి మూర్తముగా అమూర్తముగా చరాచరుడయ్యను పరబ్రహ్మ అని అర్థం. అంటే ఆ పరబ్రహ్మ సంకల్ప రూపంగా విశ్వాన్ని సృష్టించి అందులో ప్రవేశించి సర్వము తానే అయి చరాచరుడయ్యను. ఆ విధంగా దేవి చరాచర స్వరూపిణి అని భావం. అలాగే మరొక స్మృతి వాక్యం సర్వస్య సర్వదా జ్ఞానాత్ సర్వస్య ప్రభవాప్యయౌ సతో అసతశ్చ కురుతే తేన సర్వేది గద్యత అంటే సమస్తము కూడా ఎల్లప్పుడూ తెలుసుకోవడం వలన సత్యాసత్య స్వరూపమైనటువంటి సమస్తము యొక్క ఉత్పత్తి ప్రళయాలను చేయడం వలన దేవి సర్వాత్మురాలు అంతర్యామి స్వరూపురాలు అని అర్థం. అంటే కనుక దేవి సర్వాంతర్యామిని అని భావం. అంటే ఆ విధంగా సృష్టి స్థితి లయాలు చేయగలిగినది, సర్వజ్ఞానము కలిగినది కాబట్టి అంతర్యామి స్వరూపంగా లోపల ఉన్నది అని అర్థం. దేవి సర్వవ్యాపిని అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పరాస్థితి నుంచి మహత్తు అహంకారాల వంటి ఆకాశాల ద్వారా పంచభూతాత్మకమైనటువంటి సృష్టి వరకు అంతా నిండి ఉన్నది. అలా నిండి అన్నిటినీ నియంత్రిస్తోంది దేవి అని భావం. దేవి అలా ఉన్నది అని తెలుసుకోవడం బ్రహ్మజ్ఞానం, తెలుసుకోలేకపోవడం మాయ. ఆ రెండింటికి అదే తేడా. ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశ అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అంటే భగవద్గీతలో భగవానుడు మోక్ష సన్యాస యోగంలో 18వ అధ్యాయంలో చెప్తాడు. అంటే అన్నిటిలోని హృదయాల్లో కూడా మాయామూలకంగా ఈశ్వరుడు కూర్చుని ఉంటాడు. ఏ విధంగా కూర్చుని ఉంటాడంటే తిరిగే యంత్రం మీద ఒక కీటకం కూర్చుని ఉంటే ఆ కీటకం కూడా పరిభ్రమిస్తూ ఉంటుంది. ఆ విధంగా తాను కూడా అన్నిటితో పాటు సంచరిస్తూ ఉంటాడు అని అర్థం. అలా అన్నిటి లోపల ఉండే దేవి అని ఒక మొత్తం భావం. సర్వచరాచరాల్లోనూ నిండి ఉండి నియంత్రిస్తోంది దేవి అని దీని యొక్క భావం. జీవుల అంతఃకరణను నడిపిస్తూ నియంత్రించేది సంకల్పము భావనా స్వరూపమైనది, సర్వాత్మురాలు, అంతర్యామి స్వరూపురాలు, ఆత్మస్వరూపిణి అని విస్తృతమైన భావం. విశ్వవ్యాప్తమై నిత్య సత్యమై సత్యతత్వమై అంతరాత్మగా ఉండేది అని విశేషమైన భావం. ఆ సర్వవ్యాపిని, సత్యశోభిని, సత్వభాసిని, నిత్య భావని, తత్వరూపిణి ఆ పరమేశ్వరే. సృష్టిలో ఉన్నటువంటి అన్ని పదార్థాల లోపల ఉండి నియంత్రించే దేవి అని అటువంటి కింద నామం సర్వాంతర్యామిని అనే నామం జీవుల్లో సంకల్పము భావనా రూపాల్లో ఉండి సృష్టి కార్యాన్ని నిర్వహిస్తోందని, జడము చైతన్యాలు రెండింటిలోనూ కూడా అంతర్యామిగా సంచరిస్తూ వాటి యొక్క కార్యకారణ విధానాలని నిర్దేశించి నియంత్రిస్తోంది దేవి అనేటువంటి దేవి యొక్క సృష్టి నిర్వహణ నైపుణ్యాన్ని సామర్థ్యాన్ని తెలియజేసిన నామం. సర్వాత్మగా పరమాత్మగా అంతరాత్మగా విశ్వ నిర్మాణ నియంత్రణను సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి దేవిని బహుముఖ ప్రజ్ఞాశాలినిగా దర్శింపజేసింది ఆ నామం.
పరబ్రహ్మ నుంచి పరమాణువు వరకు అంతటా వ్యాపించినటువంటి దేవి యొక్క ఉనికిని క్రియాశీలత్వాన్ని చెబుతోంది వచ్చేటటువంటి నామం సతీ అనే నామం. ఈ సతీ అనే నామానికి అర్థం ఉండేది అని అర్థం. అంటే సత్ అంటే ఉండడం కాబట్టి సతీ అంటే ఉండేది అని. దీనికి భావార్థ శ్లోకం సత్యాకార సమస్త సృష్టి నేత శక్తిత్వ శోభావతి పాతివ్రత్య సులక్షణాన్విత మహేశ్వర్యానురాగాకృతి సప్తన్మాతృక శక్తి రూప సుదతి దాక్షాయణీ ధీమతి బ్రహ్మైకాగ్రత చిత్త శోభిత సతీ సిడ్నీపురీ శారదా. సత్యాకార సమస్త సృష్టి నేదశక్తిత్వ శోభావతి అన్నారంటే సత్యమైన ఆకారంతో సృష్టి అంతటినీ నియంత్రించేటటువంటి శక్తితో ప్రకాశించేది. మహేశ్వరుని పట్ల పాతివృత్యంతో కూడినటువంటి అనురాగ లక్షణం కలిగినది. మహేశ్వర్యానురాగాకృతి అన్నారంటే పాతివృత్యంతో కూడినటువంటి అనురాగ లక్షణం కలిగినది. సప్తమాతృకుల యొక్క శక్తి స్వరూపమైనది. దక్షిణ యొక్క కుమార్తెగా సతీదేవిగా ప్రఖ్యాతిగాంచింది. పరబ్రహ్మము మీద ఏకాగ్ర చిత్తము ధ్యానము కలిగి ఉండేది. బ్రహ్మైకాగ్రత చిత్త శోభిత అన్నారంటే పరబ్రహ్మం మీద ఏకాగ్రమైన చిత్తము ధ్యానము కలిగి ఉండేది ఈశ్వరి అని. ఈ సత్ అనే ధాతువుకి ఉండడం అనే అర్థం అని చెప్పి కింద నామాల్లో చెప్పడం జరిగింది. ఆ సత్ అంటే అస్థిగతకు సంబంధించిన శక్తి. అంటే అస్థి ఉండడం అనేటువంటి ఆ ఉండడం అంటే ఒక శక్తి. ఆ శక్తి దానికి సంబంధించిన శక్తి అది. ఆ అస్తిత్వ శక్తియే దేవి అని అర్థం. సత్ అంటే త్రికాలాల్లోనూ బ్రహ్మ భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మూడింట్లోనూ కూడా ఉండేది పరబ్రహ్మం ఒక్కటే కనుక సత్కి శ్రీవాచకం సతీ కనుక ఆ బ్రహ్మం యొక్క వ్యక్తరూపమే సతీ అంటే మహామాయ పరబ్రహ్మ శక్తి స్వరూపిణి అని భావం. ఈ పరబ్రహ్మ లక్షణాలైనటువంటి అస్థి బాధి ప్రియం ఈ మూడింట్లోనూ కూడా మొదలైనటువంటి అస్థి అంటే ఉండడం అనే లక్షణ స్వరూపమైన దేవి అంటే పరబ్రహ్మ స్వరూపిణి కాబట్టి సతీ అని అర్థం. జీవుల హృదయాల్లో మనసుల్లో ఎప్పుడూ ఉండేటువంటి శక్తి స్వరూపిణి దేవి అని అర్థం. సత్ అంటే ఎప్పుడూ ఉండడం, ఆ ఎప్పుడూ ఉండేది అని. అలాగే పురాణ గాథ ప్రకారం చూస్తే దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవిగా జన్మించి శివునికి అర్ధాంగి అయి శివుని దూషించినటువంటి దక్షిణ యజ్ఞాన్ని నాశనం చేసి తాను యోగాగ్నిలో ఆహుతి అయిపోయి తిరిగి మేనకా హిమవంతుల యొక్క కుమార్తె పార్వతిగా జన్మించి శివుని వివాహం ఆడినట్టుగా పురాణాలు చెప్పబడింది. ఆ దక్షిణ యొక్క కుమార్తె సతీదేవి అని కూడా చెప్పుకోవచ్చును. పాతివృత్య సద్రూపత్వాచ్య సతీ అనే అర్థం. అంటే సతీ అంటే పాతివృత్యమే మంచి రూపంగా కలిగినది అని అర్థం. పాతివృత్యం కలిగి ఉండడమే గొప్ప రూపం ఆ సతీ అనే పదానికి అర్థం అది. అలాగే దర్శనాదేవ పాపం నశ్యతి ఇది సతీ అని. అంటే దర్శన మాత్రం చేత పాపాలను పోగొట్టేది సతీ అని అర్థం. అలాగే దేవీ సప్తశతిలో 7 దేవీ స్వరూపులైనటువంటి సతులు చెప్పబడ్డారు. వారు అందులో మూడు భాగాలు ఉంటాయి. ప్రథమ చరిత్రం, మధ్యమ చరిత్రం, ఉత్తమ చరిత్రం అని చెప్పి. ఆ ప్రథమ చరిత్రంలో 7 సతులు కాళీ, తార, చిన్నమస్త, సుముఖి, భువనేశ్వరి, బాల, కుబ్జ అని. మధ్యమ చరిత్రంలో లక్ష్మి, లలిత, కాళీ, దుర్గా, గాయత్రి, అరుంధతి, సరస్వతి. ఉత్తమ చరిత్రంలో చివరి అధ్యాయాల్లో ఉత్తమ చరిత్రం అంటారు. ఉత్తమ చరిత్రంలో 7 మాతృకులు బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండా అని. వీరందరినీ కలిపి ఈ మూడు చరిత్రలో ఉన్నటువంటి 7 మాతృలను కలిపి సమష్టిగా చూస్తే వారి రూపాలు నంద, శతాక్షి, శాకంభరి, భీమ, రక్తదంతిక, దుర్గా, భ్రామరి అని. ఇలాగా ఈ 7 యొక్క సతుల యొక్క సమష్టి స్వరూపమైన దేవి అని భావం సతీ అంటే. సతీ అంటే శ్రీదేవత అనే ఒక అర్థం ఉంది. ఆ శ్రీదేవత అనే అర్థంలో సకల శ్రీదేవతా స్వరూపమైనది అని కూడా భావం. అలాగే ప్రపంచాన్ని ధరించేవారు 7 అని చెప్పబడింది పురాణంలో.
గోభి గోభి విప్రైశ్చ వేదైశ్చ సతీభి సత్యవాదిభిः అలుబ్ధైర్దానశీలైశ్చ సప్తధిర్ధార్యతే జగత్ అంటారు. అంటే గోభి అంటే గోవులు, విప్రులు, వేదాలు, సతీమతల్లులు, సత్యవాదులు, లోభులు కాని వారు, దానశీలులు, ఈ ఏడుగురు కూడా జగత్తుని ధరిస్తున్నారు. అంటే వారి మూలంగా జగత్తు ఈ లోకాలన్నీ నిలిచి ఉన్నాయి అని అర్థం. వారిలో సతులు దేవి స్వరూపాలు అని భావం. అస్తిత్వ శక్తి పరబ్రహ్మశక్తి స్వరూపిణి దేవి అని ఈ నామం యొక్క భావం. ఆ పరబ్రహ్మ లక్షణమైనటువంటి అస్థి అంటే ఉండడం అనేటువంటి స్థితి స్వరూపమైనది. దక్షిణ కుమార్తెగా పుట్టి దక్షిణ యజ్ఞాన్ని నాశనం చేసి తాను యోగాగ్నిలో ఆహుతైనది. పాతివృత్యమే రూపముగా కలిగినది. సప్తమాతృలైనటువంటి దేవతా స్వరూపమైనది అని విస్తృతమైన భావం ఈ నామంలో ఉంది. సాధ్వి, పతివ్రత, దేవతాశక్తి, శివసతి దేవి అని విశేష భావం ఇది. ఈ నామాల్లో శివశక్తుల్ని సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ కొన్ని నామాల్లో ఈ సత్యవ్రత, సత్యరూప, సర్వాంతరి, యామిని సతి అనే నామాల్లో రెండు శివుణ్ణి శక్తిని కూడా కలిపి చెప్తున్నారు దీంట్లో అన్నమాట. ఆ విజ్ఞాన సుమతి, అజ్ఞాన విమతి, తత్వార్థ సుదతి, సద్భక్త వినుతి, ఆనంద మహతి ఆ పరమేశ్వరే. సర్వం శ్రీ లలితాదేవి అర్పణమస్తు.